వృషభ రాశి ఫలితాలు. తులా వృషభయోర్భృగు. తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. శుక్రుడు బాగున్నాడు, పంచమంలో శుక్రుడు ఉన్నాడు, చాలా బాగున్నాడు. అయితే ఈ రాశికి శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహము బాగాలేదు. అయితే ఈ రాశి వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ఏమీ బాగాలేదు అని చెప్పాలి. కాబట్టి ఈ రాశి వాళ్ళు పూర్తిగా మీ జాతకం చూపించుకోవాలి, జాతకరీత్యా నడవాలి. ఎవరికి ఎటువంటి మాటతో డబ్బులు ఇవ్వటం కానీ, ఎవరితో తగాదాలు పట్టడం కానీ, అనవసరమైన ప్రయాణాలు చేయటం కానీ మంచిది కాదు. ద్వితీయంలో కుదురు ఉండటం వల్ల దెబ్బలు తగలటానికి, అనారోగ్యాలు రావటానికి చాలా సమస్యలు ఉన్నాయి. ఏమాత్రం జలుబు చేస్తే కూడా ముందు జాగ్రత్తగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి రక్త పరీక్ష చేయించుకొని మీరు ఆరోగ్యం కాపాడుకుంటానికి మంచి వైద్యం చేయించుకోవడం చాలా అవసరం. 100కి 95 వంతులు బాగాలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రాశి వాళ్ళు జాతకం చూపించుకోవటం, రోజు శివాలయానికి వెళ్ళటం, శివుడికి ప్రదక్షిణ చేయటం, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం, బియ్యపు రవ్వ పంచదార కలిపి పుట్టల దగ్గర వేయటం, ఇట్లాంటివి చేస్తే మీకు చాలా మంచిది. సూర్యోదయానికి ముందు లేచి సూర్య నమస్కారాలు చేయండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ చూపించుకోండి. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ జాతకం చూపించుకోండి. కాక ఇప్పుడు ఏం చెబుతున్నానంటే, పూర్తిగా బాగాలేని వాళ్ళు ప్రతి నెలలో ఒక దేవునికి సంబంధించిన పూజ జరుగుతుంది. ఆ పూజ కూడా ఏ ఒక్కళ్ళో చేయగలిగింది కాదు, బాగా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పూజ. అటువంటి పూజల్లో మీరు పాల్గొనాలి అంటే ముందుగా మీ జాతకం చూపించుకొని మీ జాతకరీత్యా మీరు తగినటువంటి శాంతి చేసుకోవాలి అంటే మీకు అటువంటి పూజల్లో కలిస్తే చాలా మంచిది. మీకు ఏ రకం పూజలు చేస్తే మీ సమస్యలు తీరుతాయో అన్నీ బాగుండేటట్టుగా చేస్తాం. స్వస్తి.